హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంటి బుజ్జగనపయ్య ఎలా ఉన్నాడో చూసేసి చెప్పేయండి. మా ఇంటి వినాయక చవితి అయితే సింపుల్గా చాలా సంతోషంగా ఈ విధంగా సింపుల్గా చేసేస్తున్నాను. ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఒకటే కాదనమాట, నాలుగు చవితి పండుగ కూడా ఈ రోజు చేశాను. అంటే నాలుగు చవితి వినాయక చవితి రెండు పండుగలు ఒకే రోజు చేశాను అనమాట. కాకపోతే నాలుగు చోటు పండుగకి ప్రతి సంవత్సరం కావాలంటే షార్ట్ వీడియోలో నా ఛానల్కి వెళ్ళి షార్ట్ వీడియో చూడండి. ప్రతి సంవత్సరం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను నాలుగు చోటు పండుగ అంటే ప్రిపరేషన్స్ ప్లేట్ అన్ని సిద్ధం చేసుకొని అలా వీడియో తీసి పెట్టాను. ఈ రోజు అయితే వీడియో అడగడమాట కొంచెం నీరసంగా అనిపించింది, అందుకే వీడియో కూడా తీయనమాట. నాలుగు చోటుకి ఏమేమి తీసుకెళ్ళాలి అవన్నీ నువ్వు చల్లి అవన్నీ ప్లేట్లో రెడీ చేసుకొని ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం అయితే అసలు నాకు కొంచెం చాలా నీరసంగా ఉందండి. అసలు పండుగ చేస్తానా లేదా కూడా అనుకున్నాను. అందుకే వీడియో తెలియదు. మా ఇంటి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో చూసేయండి. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో మనందరం ఇప్పుడు కూడా ఆయుర్వేదంతో ఐశ్వర్యంతో సుఖ సంతోషంతో ఆనందంగా ఉండాలని, మన పిల్లలకి విద్యా బుద్ధి మంచి నడవడిగా ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మా బుజ్జగన్ చూసేయండి.